చేస్తే. రైట్. శిరీష, గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. శిరీష, ఇవాళ అంటే నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, వాళ్ళు వస్తే అడ్డుకోలేదండి, రండి చూడండి, పరిశీలించండి, అమరావతికి జై అని రండి అని మాత్రమే అన్నారండి. రాళ్ళు వేశారు, మహిళల మీద దాడి మొదలెట్టారు, దాంతో మేము అడ్డుకోవడం మా వాళ్ళు అడ్డుకున్నారని చెప్పారు. మీరు ఉండే ఉంటారు అక్కడ. అసలు ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకు వచ్చే అర్హత ఉందా, మీ ఒపీనియన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సోదరులు ముగ్గురికి అలాగే ఏబిఎన్ వీక్షకులకి నా నమస్కారాలండి. ఈ రోజు మేము అనేవాళ్ళం ఇక్కడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాం, గౌరవప్రదంలో కూర్చున్నాము అంటే దానికి మీడియా అనే సపోర్ట్ మా వెనకాల ఉండబట్టి ఆ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 2019 to 2024 ఎలక్షన్ అయ్యే వరకు కూడా మీడియా అనేది మా వెన్నంటి ఉండబట్టి మేము ఈ రోజు ప్రాణాలతో బ్రతికి బట్టగట్టి గౌరవప్రదంగా మీడియాలో ముందు కూర్చుని ఉన్నామండి. సో దానికోసం నేను మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు అడిగారు చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్, యాక్చువల్ గా వాళ్ళ నాయకుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆయన చెప్తుంది ఏంటి, మేము వస్తే అమరావతిని మార్చుతాం, రాజముద్ర వేసినా గానీ మేము మార్చుతాం, మేము బావిగనికి స్టిక్కర్ అయినాం, లేదంటే వైజాగ్కి వెళ్ళిపోతాం, ఇలాంటి మాటలు ఇప్పుడు కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో వీళ్ళు ఇక్కడికి ఏ రైతుల్ని క్షేత్ర పరిశీలన కోసం వీళ్ళు వస్తున్నారండి? అలా వచ్చే వాళ్ళు ముందుగా చేయాల్సింది ఏంటి, వాళ్ళ నాయకుడి నోటి నుండి గతంలో మనం తప్పులు చేస్తున్నాము, వాళ్ళని ఇష్టారాజ్యంగా హింసలు పెట్టాము, డ్రోన్లు స్నానాలు చేస్తున్న మహిళలు స్నానాలు చేస్తుంటే బాత్రూమ్ మీద డ్రోన్లు ఎగరేసాము, చీరలు పట్టుకొని లాగిడిపించి ట్రక్కుల్లో పడేసాము, చున్నీలు పట్టుకొని మెడలకు ఉరిలేసి గేదెలను కట్టేసినట్టు 800 తాడులతో కట్టేశాము, పొత్తి కడుపులో బూటకాలతో తన్నించాము, దళిత రైతులు ఎక్కడికైనా అడిగినందుకు చేతులకు సంఖ్యలు వేసాము. ఇంకా చెప్పాలంటే యువత ఎవరైనా సరే ఉద్యమంలోకి వస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి యువతను అనే వాళ్ళ భవిష్యత్ అంధకారమయంగా మనం మార్చాము. ఇంకా చెప్పాలంటే ఎస్సీల మీద SC/ST కేసులు పెట్టాము. వాళ్ళ కన్నీరు మున్నీరుగా 1631 రోజుల పాటు వాళ్ళ కన్నీరు మున్నీరు అయింది. మనమేం పరదాలు కట్టుకొని వెళ్ళాము అక్కడికి వాళ్ళ మొహం చూడకుండా. మనం పెట్టిన టార్చర్కి ఒక 270 మంది పైగా రైతులు ప్రాణాలు వదిలారు. కాబట్టి నిన్నగాక మన వేసల రాజధాని అని చెప్పి మనం అన్నాము, శంకర్ జాతితో పోల్చాము. కాబట్టి మన స్టాండ్ ఏంటనేది మీరు ఒకసారి మీడియా ముందుకు వచ్చి చెప్పి ప్రక్షాళన చేసుకొని ఆ రైతులకి సారీ చెప్పటమో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమో చేద్దాము. మా స్టాండ్ ఇది అని చెప్పి వాళ్ళు నమ్మాలి, నమ్మిన తర్వాతే మేము వెళ్తాము అని చెప్పి వీళ్ళు రావాలి. అదేమీ చేయకుండా వీళ్ళు వచ్చి వస్తూనే బ్లేడ్ బ్యాచ్ ముఠాని, గంజాయి బ్యాచ్ ముఠాని వెంటేసుకొని ఆ దేవినేని అవినాష్, ఇతను పార్టీ ఆఫీస్ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళల్లో ఇతను ఉన్నాడు. ఇప్పుడు బాలకోట అన్ని చెప్పినట్టు ఇలాంటి వ్యక్తులను వెంటేసుకొని ఆ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ని ఇప్పుడు కరకట్ట మీద ఫ్లెక్స్లు పగలగొట్టారు సార్. ఇది ఇంత పెద్ద రాడ్లు తీసుకొని ఫ్లెక్స్లు పగలగొట్టిన వాళ్ళు, బాబు గారి బస్సు మీద చెప్పేసిన వాళ్ళు, శవయాత్ర చేసిన వాళ్ళు, రాళ్లు విసిరిన వాళ్ళు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. వీళ్ళని నాయకులు అంటారా, రౌడీలు అంటారా, గూండాలు అంటారా సార్? ఏం పేరు పెట్టాలి వీళ్ళకి? వీళ్లతో పాటు బ్లేడ్ బ్యాచ్ ని వేసుకొని వచ్చి మా మహిళలు వాళ్ళు చక్కగా ప్లకార్డ్స్ పట్టుకొని గో బ్యాక్, మాకు అమరావతికి జై అని చెప్పి రండి, అమరావతికి మీ స్టాండ్ చెప్పి రండి అన్నారు. మావిగన్ బ్యాచ్ గో బ్యాక్ అన్నారు. ఇందులో తప్పేమైనా ఉందండి? అంటే ఈ మాట కూడా మేము చెప్పకూడదా? చెప్పినందుకు వాళ్ళ ప్రక్కన ఉన్నటువంటి ఆ రౌడీ మోక మా ఆడపడుచులకి అసహ్యకరమైనటువంటి సంజ్ఞలు చేతి వేళ్లతో చూపించడం జరిగి వీళ్ళు ఆడబిడ్డలు కదండి, ఎంతైనా ఆత్మాభిమానంతో ఉంటారు కదా. వీళ్ళు ఏంటి అని ప్రశ్నించినందుకు వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా వచ్చారు సార్. వాళ్ళు చాలా ప్లానింగ్ గా వచ్చి ముందుగా మా వాళ్ళ మీద దాడి చేసింది వాళ్ళు వేసిన రాళ్లు, వాళ్ళు రౌడీ మోకలంతా ప్లానింగ్ గా వచ్చి ఎవరైతే అడ్డుపడుతున్నారో కానిస్టేబుల్స్ వాళ్ళ మీదకి రాళ్లు విసిరారు. వీళ్ళ వచ్చేసి మళ్ళీ అమరావతి రైతుల మీద చెప్పేది. నిజంగా మేమే చేయాలనుకుంటే 5 సంవత్సరాలు ఎక్కడ ఒక్క ఫ్లెక్స్ కూడా మేము చింపిన దాఖలాలు లేవు. ఇంకా చెప్పాలంటే ఇదే జగన్మోహన్ రెడ్డి మా ప్రక్కన మాతో కలిసి ఉన్నారు. ఎలా ఉంటారు ఈయన? ఇదే వైసీపీ బ్యాచ్ ఎన్నిసార్లు మా అమరావతిలోని అసెంబ్లీకి రాలేదు? మేము అడ్డుకోవాలంటే అప్పుడు అడ్డుకోలేవా? ఇంతమంది 29,000 మంది ఉన్నాం, ప్రతిరోజు నిత్యం మాకు శిబిరమే మా ఇల్లు. అలాంటప్పుడు వెళ్ళలేవా? అడ్డుకోలేవా? అప్పుడు చేయలేవా? ఇప్పుడు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది? కావాలని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని ఆటంకపరచాలి, విధ్వంసం సృష్టించాలన్న ఉద్దేశంతో వాళ్ళు
ఈ రోజు రైతు పరిరక్షణ. అసలు రైతు పరిరక్షణ అనేది ఆలోచించాల్సింది ఎప్పుడు సార్? ఎంత పెద్ద బూతు ఉందంటే వాళ్ళు పరిరక్షణ అంటే బూతులాగా వినపడుతుంది నాకైతే. దయ్యాలు వేదాలు వల్లించడం సార్. వేదాలు కూడా కాదమ్మా, పెద్ద బూతే వినపడుతుంది వాళ్ళ నోటి నుంచి. సార్ నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్, ఆ రోజు ఆయన ఏంటి దయ్యాలు రక్త పిశాచాలకి మధ్య అదేదో జాతి అని అన్నాడు కదా, వీళ్ళే జాతికి పుట్టారు సార్? వీళ్ళదే జాతి? శంకర జాతి? అలా అంతకు మించి ఇంకేమైనా ఉందా? ఎవడైనా నువ్వేమైనా మాట్లాడు, నీకు మాట్లాడే అర్హత ఉంది, మాట్లాడు. ఉంది సార్. అందుకే ఆ రోజు వేస్తే రాజధాని అన్నారు, వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇదే అంబటి రాంబాబు నిన్నగాక మొన్న కొండవీటి వాగు పరిశీలనకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి మునిగిపోయిందంట, మునిగిపోతుందంట. చంద్రబాబు గారు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారంట. ఈ రోజు ఈత కొట్టుకుంటూ ఈ రోజు ఈత కట్టుకుంటూ వచ్చారు. నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డికి, వీళ్ళని వెళ్ళి చెప్పుకోమనండి. వాళ్ళ నాయకుడు ఎలా పులివేందుల ఎమ్మెల్యే అనుకుంటా కదా, సో మా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఒక ఫ్లాట్ ఇప్పిస్తాం. వీళ్ళు ఎలాగో పేరుని నాని వచ్చి మాట్లాడితే గ్రాఫిక్స్ అంటున్నాడు, వాళ్ళ నాయకుడు వచ్చి 5th floor ఇప్పిస్తాం, చూసి పర్యవేక్షించి ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ పెడతాడు కదా, అది పెట్టమనండి. అప్పటికి కూడా ఆయనకి డౌట్ అనిపిస్తే అక్కడ నుండి దూకమనండి. రాష్ట్రంలో ప్రజలకి అర్థమవుతుంది అది నిజమా అబద్ధం అని. పొద్దుగోకులు దున్నపోత మీద వర్షం పడినట్టు ఉంటుంది సార్ వీళ్ళకి. ఎంత చెప్పినా ఏం చేసినా మా నైజం ఇది అని చెప్పి ప్రతిసారి వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ నైజాన్ని క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. సార్ వెంకటకృష్ణ గారు ఒక్క మాట, నేను వాళ్ళు చేసిన దాడి అని నేను అంతానికి ఒక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. గతంలో రాయలసీమలో వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని వాళ్ళ నాయకులతో వాళ్ళ పార్టీ వాళ్ళతో పగలగొట్టిచ్చేసి తెల్లారొచ్చేసి మా తండ్రి గారి విగ్రహాన్ని ఇలా చేశారని చెప్పి ముసలి కన్నీళ్లు గార్చారు. సేమ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మా రైతును పరామర్శిస్తున్నారు. ఎవరిని పరామర్శిస్తారండి? హాయిగా అభివృద్ధి జరుగుతున్న ప్రాంతంలో రైతులు మనశ్శాంతిగా కంటి నిండా నిద్రపోతున్న ఈ 2 years కాలంలో వీళ్ళు వచ్చి మమ్మల్ని పరామర్శిస్తారా? విధ్వంసం సృష్టించడానికి వచ్చారు, విధ్వంసం సృష్టించారు. ఇంకా చెప్పాలంటే అమరావతి మహిళలు ఉసురు తగిలి 11 సీట్లు పరిమితం అయ్యారు. ఇంకా అమరావతిని ఏదన్నా చేయాలి అనుకుంటే వాళ్ళ భవిష్యత్తుకి రాజకీయ సమాధే కడతామండి, అందులో నో డౌట్. రైట్. ఇక్కడ నేను 3 రోజుల క్రితం సత్యమూర్తి గారు మీరు ఉన్నారు అనుకుంటా, ఆ రోజు నేను ఒక